హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య నవీన్ అఫీషియల్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే గాయ్స్, మీరు ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు కదా. ఈరోజు అక్క డెలివరీ వ్లాగ్ అనమాట. సో అక్కకి పెయిన్స్ వస్తున్నాయని చెప్పేసి బావ మార్నింగే కాల్ చేశాడు. ఇంకా కాల్ చేయగా నేను లేసేసి తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి డుగ్ బేబీ గాడికి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. వాడు బయట ఫుడ్ ఏది తినడు అనమాట. వాడికి తినిపించేసి స్నానం చేయించేసి ఇంకా నేను కూడా స్నానం చేసి తొందరగా ఫ్రెష్ అప్ అవుతున్నాను అనమాట. ఎందుకు అంటే మా ఇంటి దగ్గర నుంచి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఈజీగా 2 hours పడుతుందన్నమాట. ఇంకా నవీన్ గిట్ లేట్ కాబట్టి నేను ఆటోలో వెళ్ళాలి. ఆటో బుక్ చేసుకొని ఇంకా వాడికి స్నానం చేపించి వాడు ఫ్రెష్ అప్ అయ్యి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట. ఇంకా మమ్మీ ఊర్లో ఉంది అనమాట. యాక్చువల్లీ అక్కకి July 26కి ఇచ్చారనమాట డెలివరీ డేట్. కాకపోతే ముందే డెలివరీ అయిపోయింది. ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. ఆటో బుక్ చేసి అస్సలు ఆటో బుక్ అవ్వట్లేదు. ఇంకా మమ్మీ ఊరి నుంచి వచ్చేవరకు అక్క అత్తమ్మ ఇద్దరే ఉన్నారు కాబట్టి ఇంకెళ్దామని వెళ్తున్నాను. మా డుగ్ బేబీ గాడేమో ఇంకెట్లా ఆటో బుక్ అవ్వట్లేదు కదా, మమ్మీ వెళ్తుందో లేదో అన్నట్టుగా వాడు ఇష్టంగా ఆడుతూ ఉన్నాడు అనమాట. చాలాసేపు ఆడుకుంది ఆ రోజు. ఈజీగా నాకు ఆటో బుక్ అవ్వడానికి ఈజీగా 40 minutes పట్టింది. అంతసేపు వెయిట్ చేశాను. చాలా చిరాకు వచ్చింది. ఇంకా వాడు ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. మనకి ఎక్కడికన్నా వెళ్ళాలి అర్జెంట్ అన్నప్పుడు ఈ ఆటోస్ బుక్ అవ్వవు. నార్మల్ టైంలో తొందరగా బుక్ అవుతూ ఉంటాయి. నాకు ఇలా అవుతుందో అందరికి ఇలా అవుతుందో కామెంట్ చేయండి. మరి కొంచెం లోపలికి ఉండడం వల్ల ఆటో బుక్ అవుతుంది, క్యాన్సిల్ అవుతుంది అనమాట. ఇంకా మా డుగ్గు బేబీ గారు కూడా ఆడుకుంటూ ఉన్నాడని చెప్పేసి ఇంకా నేను కూడా కొంచెంసేపు నార్మల్గా ఉన్నాను అనమాట. ఇంకా చూస్తుండగా ఒక్క ఆటో అయితే బుక్ అయింది. అమ్మ అనుకున్నాను అనమాట. నేను డుగ్గు బేబీ గారు ఇద్దరు ఎక్కేసాము. మా డుగ్గు బేబీ గారికి ఏమీ అర్థం కావట్లేదు. మమ్మీ ఏడికి తీసుకెళ్తుంది ఏంటి అని వాడికి అసలు ఏదో ఆలోచించుకుంటూ కూర్చుందనమాట. యాక్చువల్లీ నవీన్ బయటకు వెళ్ళాడనమాట. నవీన్ అక్కడి నుంచి హాస్పిటల్కి వస్తానని చెప్పారు. ఇంకా సర్లే అనేసి మేమిద్దరం ఆటోలో వెళ్తున్నాం అనమాట. మా డుగ్ బేబీ గారు మంచిగా పడుకున్నాడు. ఆటో ఎక్కగానే పడుకుంటుంది అనమాట. ఇప్పుడే లేచింది యాక్చువల్లీ పడుకొని. వాడికి ఏం అర్థం కావట్లేదు, ఏంట్రా బాబు అన్నట్టుగా అంతే చూస్తూ ఉంది. ఇంకా ఫైనల్గా అయితే హాస్పిటల్కి వచ్చేసాము. ఇంకా హాస్పిటల్లో నార్మల్ చిన్న క్లిప్ తీసాను. ఇంకా మా చిన్నోడు, అక్క వాళ్ళ పాప, బావ, మమ్మీ కూడా వచ్చేసింది అనమాట. నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మమ్మీ వచ్చింది. ఇది ఈవినింగ్ అనమాట. అక్కకి నార్మల్ డెలివరీ అయిందనమాట. ఇంకా మేము హాస్పిటల్కి మార్నింగ్ నేను ఏం తినలేదు, డైరెక్ట్ హాస్పిటల్కి వచ్చేసాను కదా. ఇంకా ఏం ఫుడ్ కూడా ఏం తినాలనిపించట్లేదు అనేసి బయటకు వచ్చాము టీ తాగుదామనేసి. ఇంకా అక్క దగ్గర మమ్మీ ఉండే. నేను, అత్తమ్మ, బావ, చిన్నోడు ముగ్గురం కలిసి బయటకు వచ్చాము టీ తాగుదామనేసి. హాస్పిటల్లో ఉంటే ఏంటో గాయస్ అసలు ఫుడ్డే తినాలనిపించదు. హాస్పిటల్లో ఒక 2-3 days ఉన్నామనుకో మనమే పేషెంట్స్ అయిపోతాము. నిజంగా ఎందుకో అర్థం కాదు. మా వాడు మంచిగా ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. మేము టీ తాగేసి ఇలా కూర్చున్నాము. ఇంకా ఆ నుంచి హాస్పిటల్కి వెళ్ళిపోయి కొద్దిసేపు ఉండేసి మళ్ళీ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. హాస్పిటల్లో మమ్మీ ఉంది, అక్కతో పాటు ఎవరైనా ఒకరు కంపల్సరీ ఉండాలి కాబట్టి. ఇంకా బావ కూడా కొద్దిసేపు అక్కడే ఉండి నైట్ ఇంటికి వచ్చేసాడు. నేను అత్తమ్మ అయితే ఇంటికి వెళ్ళిపోయి నైట్ పడుకొని మళ్ళీ మార్నింగ్ లేసి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. మా డుగ్గు వాడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఎందుకంటే వాడు ఫుల్ తిరుగుతున్నాడు కదా, ఇక్కడికి అక్కడికి తిరుగుతూ ఉంటే వాడికి ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చేసి ఇంకా ఆ రోజు ఈవినింగ్ వరకు హాస్పిటల్లో ఉన్నాం. ఇంకా చాలా వర్షం వస్తుంది ఇంటికి వెళ్దామనేసరికి. ఇంకా వర్షం తగ్గిపోయిన తర్వాత మేమైతే ఇంటికి స్టార్ట్ అవుతున్నాం. ఈ హాస్పిటల్ వచ్చేసి హైదరాబాద్ వనస్థలిపురం అనమాట. గవర్నమెంట్ హాస్పిటల్ చాలా బాగుంటుంది, నీట్గా కూడా ఉంటుంది. ఇక్కడ నియర్ బై ఎవరైనా ఉంటే మాత్రం ఈ హాస్పిటల్ బెస్ట్ అని చెప్పొచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్లో నార్మల్ డెలివరీ చేస్తారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను చాలా నమ్ముతాను. మ్యాక్సిమం ట్రై చేస్తారు. ఇంకా నేను, మమ్మీ, అక్క వాళ్ళ పాప, మా డుగ్గు బేబీ గడ అయితే ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇంకా మమ్మీ కూడా మాతో పాటు వచ్చేస్తుంది. మమ్మీ నిన్న వచ్చింది కదా హాస్పిటల్కి. ఇంకా ఫ్రెష్ అప్ అయిదామనేసి అలాగే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ మళ్ళీ హాస్పిటల్కి రావాలి కాబట్టి మమ్మీ కూడా మాతో పాటు ఇంటికి వచ్చింది. ఇంకా అక్కడ అత్తమ్మ ఉందన్నమాట హాస్పిటల్లో. ఇంకా నైట్కి ఇంటికి వచ్చేసి మార్నింగ్ లేసేసి ఇంకా నేనైతే ఇంటికి వెళ్తున్నాను. మమ్మీ హాస్పిటల్కి వెళ్ళిపోయింది ఫుడ్ ప్రిపేర్ చేసుకొని. ఇంకా నవీన్ వచ్చి మమ్మల్ని పిక్ చేసుకున్నాడు. మేమైతే ఇంటికి వెళ్తున్నాం. అక్కకి అయితే బేబీ బాయ్ పుట్టాడు అనమాట. సేఫ్ అనమాట, నార్మల్ డెలివరీ, బేబీ బాయ్ పుట్టాడు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.